सबको सुनाई दे रहा है। అయితే మనం 666 ముద్రల గురించి ఎన్నో సార్లు వింటున్నాం. हम 666 मोहर के बारे में कई बार सुन रहे थे। అనేక మంది సేవకులు అనేక విధాలుగా అనేకమైనటువంటి సబ్జెక్టుల్లో చెప్తున్నారు. तो बहुत सारे दास लोग कई रीति से इस विषय को लेके बताते हैं, చెప్తున్నారు, कई विषय बताते हैं इसमें। మనం వింటున్నాం, हम भी सुनते आ रहे हैं, మనం వింటున్నాం. हम भी सुन रहे हैं। కానీ అసలు 666 ముద్ర ఎందుకు వచ్చుద్ది? ये 666 मोहर क्यों आएगा? రావాల్సిన అవసరం ఏంటంటే आने అసలు की क्या जरूरत है इसकी, ఎక్కడి నుంచి వస్తుంది, और कहाँ से आएगी, దాని పుట్టుక ఏంటి అసలు? और उसका पैदाइश कहाँ की అది है? నేను పోయినసారి మీకు ఆది కాండం సర్వే మొదలు పెట్టేటప్పుడు చెప్పాను. నేను మీకు मैं उत्पत्ति का जो सर्वे के बारे में बताया था, उसकी शुरुआत में ही इसके बारे में ఈ बताया। రోజు ఆది కాండాన్ని సర్వేను పూర్తి చేద్దాం. आज का दिन उत्पत्ति का सर्वे को पूरा करेंगे। రాసుకునేవాడు జాగ్రత్తగా రాసుకోండి. जो लिखना चाहते हैं ध्यान से सावधानी से लिखिए। ఆ విధంగా చదివితే మీకు అందులో ఉన్న క్యారెక్టర్లన్నీ మీకు అర్థమైపోతాయి. उस रीति से अगर आप बाइबल पढ़ेंगे तो उसके अंदर का कितना रोल है वो सारे आपको समझ నేను में దానిలో आएगा। 9 క్యారెక్టర్లు చెప్పాను మీకు. उसके अंदर 9 व्यक्तियों के बारे में मैंने बताया था। 9 వినపట్లేదా? 9 వ్యక్తుల గురించి చెప్పాను మీకు. 9 నేను व्यक्तियों के बारे में बताया था। ఆదాము, హవ్వ, హేబేలు, आदम, हव्वा, हाबिल, హానోకు, हानोक, నోవాక్, नूह, అబ్రహాం, अब्राहम, శారా, शारा, యాకోబు, याकूब, యోసేపు. यूसुफ। ఈ యొక్క క్యారెక్టర్లన్నీ కూడా మీకు అర్థం అవుద్ది. इन सब के बारे में आपको बताया, आपको समझ में आ गया। ఇప్పుడు నేను 3 ఆరులలో పోయినసారి ఒక వారు చెప్పాను మీకు. నేను तो 3-6 करके मैंने बताया, उनमें से 1-6 के बारे में बताया था। బారు సిస్టర్ కూడా అంటుంది ఆ 2 ఆరులు కూడా చెప్పట్లేదు ఏందని. तो सिस्टर बोलते हैं बाकी 2-6 के बारे में क्यों नहीं बताते కానీ हो? మీరు అర్థం చేసుకుంటారేమో ఆ 2 ఆరుల గురించి అనుకున్నాను. तो मैंने सोचा था कि शायद आप समझ चुके होंगे। కానీ దాని గురించి కూడా మీకు వివరం చెప్తాను. उसके बारे में भी मैं आज खुलासा करूंगा। ఇప్పుడు 2వ ఆరు గురించి చెప్తాను. दूसरा 6 है उसके बारे में बताऊंगा। ఈ 2వ ఆరుల గురించి చెప్పేటప్పుడు दूसरा 6 को लेकर जब बताते हैं, ఒకటేంటంటే అందులో उसमें क्या है कि దైవక యొక్క గుణము యొక్క ఆ లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. तो ईश्वरत्व का लक्षण को लेके हमें जानना चाहिए। ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. इसको ध्यान से समझे। అంటే దైవక లక్షణాలు, तो ये ईश्वरत्व के लक्षण के बारे में, ఈ దైవికమైన లక్షణాలు ఎవరిలో ఉండాలి? ईश्वरत्व के लक्षण किसमें होनी चाहिए? బైబుల్ ఏం చెబుతుంది? बाइबल क्या कहती है? మానవుల్లో ఉండాలి. इंसान के अंदर होनी ఇది మన चाहिए। ఆది కాండలో మనకు తెలుసు. इस बात को हम उत्पत्ति में देखते हैं। దైవిక లక్షణాలన్నీ మనిషిలోకి రావాలని దేవుని ఉద్దేశం. तो ईश्वरत्व के सारे लक्षण मनुष्यों में आना है, ये परमेश्वर की इच्छा है। అంటే దేవుడు ఏమంటాడంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలని లేఖనాల్లో రాయబడింది. इसलिए परमेश्वर क्या कहता है, मैं पवित्र हूँ इसलिए तुम भी पवित्र बने रहो करके वचन में लिखा అంటే हुआ है। దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. यानी कि परमेश्वर पवित्र है इसलिए इंसान भी पवित्र रहना चाहिए। కానీ దేవుడు ఎవరెవరో తెలుసు. मगर परमेश्वर कौन है ये कौन जानता है? ఎలా తెలుసుకుంటాం? कैसे जानेंगे? అది బైబిల్ ద్వారా वो తెలుసుకోగలం. केवल बाइबल के द्वारा ही जान सकते हैं। బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుంది. बाइबल पढ़ने से ही हमें समझ में आता है। ఆ యొక్క సృష్టికర్తన గురించి మనం తెలుసుకుంటాం. उस सृष्टि के कर्ता के बारे में जान सकेंगे। కాబట్టి इसलिए దైవిక గుణాతిశయాలను మనం తెలుసుకోవాలంటే परमेश्वर के लक्षण के बारे में हमें जानना है। तो ఆది కాండంలో మొట్టమొదట దేవుడు ఆదామును సృష్టించుకొని తనకు ఆజ్ఞలు ఇచ్చాడు. उत्पत्ति में देखते हैं कि परमेश्वर ने आदम को बनाया है और उनको कुछ आज्ञा दिया है। ఆజ్ఞను అతిక్రమించాడు. उन्होंने आज्ञा के उल्लंघन किए। అంటే అతనిలో ఉన్నటువంటి ఆ దైవిక గుణాతిశయాలను పోయి సైతాను యొక్క గుణాలు వచ్చేసినాయి. यानी कि आदम के अंदर जो ईश्वरत्व के लक्षण है वो खत्म हो गया और शैतान के लक्षण आ गया। మానవుడికి ఎందుకు అసలు ఆజ్ఞలు ఇచ్చారు చెప్పండి? परमेश्वर इंसान को क्यों आज्ञा दी है? అన్ని చెట్లు ఫలాలు తినమన్నాడు. तो सारे पेड़ों का फल खाने के लिए बोला था। జీవ వృక్ష ఫలం కూడా తినమన్నాడు. जीवन का वृक्ष फल को भी बोला था खाने के लिए। మీరు ఈ 2వ అధ్యాయంలో చదివితే మీకు అంత అర్థమైపోద్ది. दूसरे अध्याय में पढ़ेंगे तो आपको सब समझ में आएगा। ఆది కాండంలో उत्पत्ति में అంటే మీరు కూడా చక్కగా సర్వే చేసి వెళ్ళొచ్చు. आप भी अच्छी तरह सर्वे करके जा सकते అదే हैं। పనిలో ఉండండి. उसी काम में लगे रहिएगा। ఫాల్తుగా టీవీలు బోవిలు పనులు ఎక్కువ ఉండబాకండి. फालतू में इधर उधर समय नहीं गवाना है। మీ పనులు మీరు చేసుకోండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, కాలిటలు దేవుడిని ఆరాధించండి. आप अपना काम कीजिए और अपना नौकरी संभालिए और खाली समय में परमेश्वर की आराधना करेगा। కాబట్టి इसलिए సాతానుడు ఒకడు ఉన్నాడని దేవుడు తెలుసు. शैतान है करके परमेश्वर जानता है। మానవుడికేమో దేవుడు మీరు నా ఆజ్ఞలేనని చెప్పి మానవుడు దేవుడు చెప్పాడు. परमेश्वर ने इंसान से कहा कि तुम मेरी आज्ञा को पालन करो। అంటే నా దైవికం యొక్క గుణాతిశయాలని మీరు రావాలని. यानी कि मेरे अंदर की ईश्वरत्व का लक्षण हमारे अंदर रहना चाहिए।
ఒకటి. एक बात। రెండోది, दूसरा विषय, మానవుని యొక్క జన్మము ఎట్లు కలిగను? इंसान का जन्म कैसा हुआ है? ఎట్లా కలిగింది చెప్పండి? कैसा हुआ है? ఎక్కడి నుంచి పుట్టాడు మానవుడు? कहाँ से पैदा हुआ इंसान? నీటిలో నుంచి పుట్టాడా? पानी से पैदा हुआ क्या? కోతుల్లో నుంచి పుట్టాడా? बंदर से आए हैं क्या? అంటే చింపాంజీలో నుంచి. चिंपांजी से? ఎక్కడి నుంచి పుట్టాడు? कहाँ से पैदा हुआ? సరే, మట్టిలో నుంచి కూడా తనంతట తానే పుట్టాడా? क्या मिट्टी में से भी अपने आप ही पैदा हो गए क्या? ఈనాడు జరుగుతున్నటువంటి చాలా ఆర్గ్యుమెంట్లు చూస్తే इन दिनों में जितने तर्क वितर्क हो रहे इस विषय को लेकर, సృష్టి ఎలా వచ్చిందండి? सृष्टि कैसी आई है? తన ఇష్టం వచ్చినట్టు వచ్చిందా? अपनी मर्जी से आई है? చిన్న సహజ జ్ఞానం ఉన్నా గాని మనిషికి, एक छोटा सा दिमाग भी होगा इंसान के पास। అసలు ఈ లోకంలో మనం పుట్టిన దగ్గర నుంచి మనం చూస్తున్నా గాని ఒకని యొక్క ప్రమేయం వెనక వైపు లేకుండా, ఒక శక్తి లేకుండా ఏదన్నా గానీ ఈ లోకంలో తయారవుతుందా? तो कोई किसी की भी शक्ति की दिमाग की अलावा कोई भी वस्तु ఏదన్నా గాని अपने आप चल पाती है? ఏదన్నా గాని कोई भी वस्तु లేదు. ఇంతవరకు అది ఎక్కడ మనం చూసినట్టు లేదు. ऐसा तो कोई चीज नहीं है इस संसार में। ప్రతి ఒక్క వస్తువు వెనక ఒక శక్తి ఉంటుంది. हर एक वस्तु के पीछे एक शक्ति होती है। ఆ శక్తి లేకుండా ఆ వస్తువు మనకు కనపడదు. उस शक्ति के बिना वो वस्तु दिखेगी भी ఈ नहीं। సృష్టి కూడా చేయబడింది. इस सृष्टि भी इसी प्रकार बना दिया गया ఈ है। కనబడని సృష్టి, जो दिखाई दे रहे सृष्टि, ఆ యొక్క అంటాడు కదా, ఆ ఎట్లుందంట, సున్సాన్గా ఉందంట. ఎట్లా ఉంది? बेडोल నిరాకారముగా శూన్యముగానున్నా तत्व था और शून्य था। దాని ఆకారం చేసిన దేవుడేనండి. परमेश्वर ने ही उसको आकार दिया है। ఆది కాండం నుంచి కానీ చదువుకుంటే యెహోవా 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 అనే మాటలు వస్తాయి हम మనకు. उत्पत्ति से पढ़ते आएंगे तो आपको पता चलेगा यहोवा करके नाम आता रहेगा। మానవ జన్మ ఎట్లా కలిగిందంటే इंसान का जन्म कैसा हुआ దేవుని कि ఉద్దేశం ద్వారా కలిగిందని చెప్పాలి. परमेश्वर के उद्देश्य के द्वारा हुआ करके बोलना चाहिए। రెండో అంశంలో दूसरा विषय में, మొదటి ఆరు చెప్పాను మీకు, पहला का 6 तो मैंने बताया, రెండో ఆరు చెప్తున్నాను. दूसरी 6 के बारे में बताता हूं। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिएगा। మానవుని జన్మ ఎట్లు కలిగిందంటే इंसान के जन्म कैसा हुआ कि దేవుని ఉద్దేశం ద్వారా కలిగింది. परमेश्वर के उद्देश्य के द्वारा ही हुई है। దేవుని ఉద్దేశం గనక లేకపోతే మానవుడు ఈ భూమి మీద ఉండేవాడే కాదు. अगर परमेश्वर का उद्देश्य नहीं होता, इंसान इस धरती पे रहता ही नहीं। అంటే నరులను సృష్టిద్దాము అని దేవుడు అనకపోతే, अगर इंसान को बनाएंगे करके परमेश्वर नहीं बोलता, నరులు అంటే రక్త మాంసములు కలవారు అని అర్థం మూల భాషలో. मनुष्य यानी कि लघु और मांस से भरे हुए करके నరులు అంటే అర్థం ఏంటి? मनुष्य यानी कि మూల భాషలో मूल भाषा में రక్త మాంసములు కలవారు. लघु और मांस से जुड़े हुए लोग। దేవుడు ఎవరు? परमेश्वर कौन है? ఆత్మ కలిగిన దేవుడు. आत्मरूपी ఆయనకి परमेश्वर। రక్త మాంసాలు లేవు. उनकी लघु और मांस की ఆ आवश्यकता नहीं। దేవుణ్ణి ఈ భూమి మీద మానవుడు ప్రకటించాలని మానవుణ్ణి రక్త మాంసములుగా పుట్టించాలనుకున్నాడు. तो परमेश्वर ने चाहा कि अपने बारे में इस धरती के इंसान प्रचार करे जाने, इसके लिए लघु और मांस से उनको पैदा किया है। ఒకని ఊహలో నుంచి పుట్టిందే కార్యం. एक की सोच में से, इमेज में से जो आया है वो ये कार्य है। నీకు ఒక ఆలోచన, ఒక ఊహ పుడితే అది కార్యరూపం వస్తుందండి. आपके अंदर एक सोच आता तो वो कार्य रूप डालता है। మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తులు, जो अच्छी तबीयत रखने वाला इंसान, ఆలోచించగలిగిన వ్యక్తి अच्छी तरह सोचने वाला व्यक्ति కొన్ని విషయాలు క్రియారూపంలో చూస్తాడు. कुछ बातों को कार्य रूप में देखता है। అంటే నీ ఆలోచన లేకుండా క్రియలు నువ్వు చూడలేవు. बिना सोच के उस कार्य को आप देख नहीं सकते। నువ్వు ఆలోచిస్తావు నేను మంచినీరు తాగాలి అని. आपका दिमाग में आएगा आपको पानी पीने के నీ लिए, ఊహలో నీ కోరిక మంచినీరు తాగాలి అని. आपकी चाहत, आपकी सोच में था पानी पीने का, కార్యరూపంలో చేస్తావా పని నువ్వు. तभी आप उसको कार्य रूप में करोगे। అనేక మంది చూస్తారు దాన్ని. उसको दूसरे देखते हैं। అదే దేవుని సృష్టి, इसी प्रकार परमेश्वर का అదే सृष्टि, మానవుడి యొక్క జన్మ. इसी प्रकार इंसान का जन्म हुआ। మానవుడిని మట్టితో చేసి, इंसान को मिट्टी से बनाया है। మనందరికి తెలిసిన విషయమే, हम सब जानने वाली बात है। నాసికారంధ్రంలో జీవాయువుని ఉది उनके नथनों में जीवन के सांस మనిషిని జీవం గల ప్రాణిగా రక్త మాంసములు గలవాడుగా చేశారు. इंसान को जीवित प्राणी के तौर पर और लघु और मांस से खड़ा कर दिया। ఎందుకని क्यों? భూమి మీద తనను ప్రకటించి తన పరిశుద్ధతలో ఉండే ఒక వ్యక్తికి నాకు కావాలి, రక్త మాంసంలో వ్యక్తి నాకు కావాలి. तो परमेश्वर ने चाहा कि इस धरती पर लघु और मांस से जुड़वा एक व्यक्ति चाहिए मुझे, मेरे बारे में प्रचार कर सके। అట్లానే మానవ జన్మ వచ్చింది. इसी प्रकार इंसान का जन्म हुआ। మూడో విషయం, तीसरा विषय, పాపం ఎట్లా వచ్చింది? पाप कैसा आया? జాగ్రత్తగా గమనించండి. ध्यान से, పాపం ఎక్కడి నుంచి వచ్చింది? पाप कहाँ से आया? మానవుడి దగ్గర నుంచి వచ్చింది పాపం. इंसान से ही आया है पाप। మానవుడి దగ్గర నుంచి ఈ పాపం వచ్చింది. ఏ భేదములు అందరూ పాపం చేసి దేవుడు అనుకున్న మహిమను పొందలేకపోతున్న పౌలు గారు రాశాడు. पाप इंसान से आया है, इसलिए पौलुस ने लिखा है कोई भी फर्क रहे, सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है करके बोला। ఎట్లా వచ్చి నిన్ను అడిగితే अगर कैसा आया पाप करके कोई बोलेगा तो ఏమంటావు? क्या कहेंगे? మానవుడు దేవుని మాట వినలేదండి. इंसान जो है परमेश्वर की बात नहीं सुना। మానవుడు దేవుని మాట వినలా. इंसान परमेश्वर की बात नहीं मानी। దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. परमेश्वर की आज्ञा को उल्लंघन की है। వీళ్ళు అతిక్రమించారు. इन्होंने उल्लंघन किया है, అందుకని దేవుని మాట వినలేదు కాబట్టి इन्होंने परमेश्वर की बात नहीं मानी है। ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञा को
उल्लंघन करना ही पाप है। అర్థమైందా? समझ में आ పాపం गया? ఎట్లా వచ్చింది? पाप कैसा आ गया? ఆజ్ఞాతిక్రమము. आत्मा का उल्लंघन ఒక करना। మనిషిలో పాపం ఎట్లా వచ్చుద్దండి? एक इंसान के अंदर पाप कैसा आएगा? మనం పిలిస్తే వచ్చుద్ది. हम बुलाने पर ही आएगा। చాలా మంది ఏమంటాం? बहुत लोग क्या बोलते हैं, ఖాస్ करके మన క్రైస్తవులు और खास करके हमारे मसीह लोग क्या बोलते हैं, సైతాన్ ఒకడు ఉన్నాడండి అంటాం. एक शैतान है ना करके बोलते तुरंत। వీడు ఒకడు ఉన్నాడండి అంటాం. ये है ना ये एक शैतान, ఆయన ఎందుకు రానిస్తున్నాం? उसको क्यों आने दे रहे हैं? ఎందుకు మనలో రానియాలండి? क्यों अपने अंदर आने देना है? మనకు దేవుడు శక్తినిచ్చాడే, हमें परमेश्वर तो सामर्थ्य दिया మనకు है, పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. हमें पवित्र आत्मा का सामर्थ्य दिया है, మనం ఎందుకు రానియాలి? क्यों हम आने देना ఆ है? శక్తి ఎక్కడ పొందుకుంటాం మనం? वो शक्ति कहाँ पाएंगे हम? దేవునితోటి వ్యక్తిగత సంబంధంలో పొందుకుంటాం. परमेश्वर के साथ व्यक्तिगत संबंध रखने से। ఆ వ్యక్తిగత సంబంధం ఉన్న వ్యక్తి సాతానుని జయిస్తాడండి. ऐसे परमेश्वर से व्यक्तिगत संबंध रखने वाला व्यक्ति शैतान को हरा सकता ఆ है। దురాలోచనలు మనలోకి రానియకూడదు. उस ऐसी बुरी सोच को अपने अंदर आने नहीं देना है। మొట్టమొదటి కూడా ఆదామవ్వలో सबसे पहले जो आदम हव्वा ఆ है, దురాత్ముడు ఉన్నాడే, సాతాను ఆడి మాటలు వాళ్ళకు రానిచ్చాడు. उस बुरी आत्मा जो शैतान है उसकी बातों को अपने अंदर आने दिया है, వాడు వాళ్ళని మోసం చేశాడు. इसलिए उसने धोखा दिया है। కాబట్టి మనల్ని కూడా మోసం చేస్తాడు. इसलिए हमें भी वो धोखा दे सकता है। అందుకే బైబిల్ ఎక్కువ చదవాలి, इसलिए बाइबल ज्यादा पढ़िएगा, సహవాసంలోకి ఎక్కువ రావాలి, संगति में ज्यादातर आते ఎక్కువ रहना, వాక్యం వినాలండి, ज्यादा वचन सुनना होगा, మంచి ఆధ్యాత్మిక వాక్యం వినాలి. और आत्मा में ये वचन सुनना पड़ेगा। డాక్టర్ అయితే ఎదుగుతాం, మంచి డాక్టర్ ఎక్కడున్నాడు, మంచి డాక్టర్ ఎదుగుతాం. अगर हमें डॉक्टर की आवश्यकता पड़ती है तो हम ढूंढते हैं कौन से अच्छे डॉक्टर है। పిల్లలు స్కూల్లో చేర్పించాలంటే మంచి స్కూల్ ఎక్కడ ఉంది, మంచి స్కూల్ ఎదుగుతాం. अगर बच्चों को स्कूल में दाखिला कराना है तो अच्छे स्कूल कौन सा है करके ढूंढते हैं। ట్యూషన్ చెప్పాలంటే పిల్లలకి ట్యూషన్ మంచి స్కూల్ ఎక్కడ ఉంది, మంచి ట్యూషన్ చెప్పి ఎక్కడ ఎదుగుతాం. ट्यूशन के लिए भी कौन अच्छी तरह बता सकता है करके ढूंढते हैं बच्चों को लेकर। దేవుడి దగ్గరికి వస్తే కల్లా जैसे परमेश्वर का विषय आ जाता है, ఏముందలే कोई बात नहीं, ఏముందలే, कोई बात नहीं, ఇది సాతాను యొక్క ప్రలోభం అండి. ये शैतान की योजना है। క్రైస్తవులు గుర్తించలేదు ఇది. मसीह लोग इस बात को नहीं पहचान पा వాళ్ళు रहे। ఏం చేస్తున్నారు? టైం పాస్ చేస్తున్నారు. मसीह लोग टाइम पास कर रहे हैं, క్రైస్తవులు టైం పాస్ చేసి समय को व्यर्थ गवा వాళ్ళ रहे हैं, मसीह జీవితాన్ని लोग పాడు చేసుకుంటారు. अपने जिंदगी को खराब कर रहे हैं। కాబట్టి పాపం ఎలా వచ్చిందండి? पाप कैसा है? మానవుడి ద్వారా వచ్చిందండి. इंसान के द्वारा ही, మానవుడి అతిక్రమం ద్వారా వచ్చిందండి, इंसान की बलवा करने के దేవుని ద్వారా द्वारा, రాలేదండి. परमेश्वर की वजह से नहीं చాలా आया। మంది అంటే తెలుసా, बहुत लोग क्या बोलते पता है, అతను అన్నాడు, एक ने कहा నేను था పాపం చేస్తానంటే దేవుడికి తెలుసు అన్నాడు. मैं पाप कर रहा हूँ तो इसका मतलब परमेश्वर जानता है, తెలుసు అన్నాడు. जानता है। జాగ్రత్తగా గమనించండి, ध्यान से సైతాను మనల్ని ఎట్లా భ్రమపరుస్తాడు. शैतान हमें कैसा भ्रम में डालता है देखिए। ఈ లోకంలో ఏం జరుగుతుందో దేవుడు తెలుసు. तो इस संसार में कुछ भी हो रहे हैं वो सब कुछ परमेश्वर అంటే जानता है। సాతాను మనం ఎట్లా దోకాలో పడతాడు, ఎట్లా మోసలో పడతాడు చూడండి. शैतान हमको किस प्रकार धोखा में डालता है वो देखिएगा। ఒక వ్యక్తి అన్నాడు, एक ने कहा నేను పాపం చేస్తాను దేవుడు తెలుసు అన్నాడు. मैं पाप करना परमेश्वर जानता है, తెలుసు, जानता है, ఎందుకంటే దేవునికి రహస్యమైంది భూమి మీద కనుమరుగైంది ఏది లేదు. क्योंकि परमेश्वर को इस धरती के ऊपर ऐसा ना दिखने वाला कुछ भी नहीं है। దేవుడు తెలియకుండా నేను పాపం చేయట్లేదు, దేవుడు చెబితే నేను పాపం చేస్తాను మళ్ళీ. तो कहते हैं परमेश्वर के अनजान से मैं नहीं कर रहा हूँ, परमेश्वर के कहने पर मैं पाप कर रहा हूँ। ఎందుకంటే దేవుడికి తెలుసు కదా నేను పాపం చేయటం. परमेश्वर तो जानता है मैं पाप कर रहा हूँ, దేవుడి దగ్గర లేకుండా నేను చేయలేనుగా. तो परमेश्वर के आज्ञा के बिना तो मैं नहीं कर మరి सकता దేవుడి हूँ। దృష్టి మనిషినే నేను. मैं तो परमेश्वर की ओर से बनाया కాబట్టి गया ఆయన इंसान చేయమంటే हूँ। నేను పాపం చేస్తున్నా. उन्होंने कहा तो मैं वो कर रहा हूँ करके बोलता है। చూసారా देखा సైతానుడు ఎంత మోసం చేస్తున్నాడు జనాలు. शैतान किस प्रकार उनको धोखा में डाल रहे। కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు, लेकिन पवित्र आत्मा प्रभु कहता ఈ है భూమి మీద గ్రంథం ఉంది, इस धरती पर एक ग्रंथ है, పరిశుద్ధ గ్రంథం. पवित्र ग्रंथ। అనేక మంది భక్తులు పరిశుద్ధ ప్రేరేపించ రాయబడిన గ్రంథం. बहुत सारे भक्त लोग पवित्र आत्मा की प्रेरणा के द्वारा लिखी हुई ఈ ग्रंथ है। లోకంలో యేసు ప్రభు కట్టిన సంఘం ఒకటి ఉంది. इस संसार में मसीह यीशु का बनाया गया एक कलिशा है। ప్రపంచాల్లో ఉన్న ఎన్ని సంఘాలు ఉన్నా గానీ ఆ సంఘం అంతా తత్వం ఒకే సంఘం అండి. तो संसार में कितनी सारी कलिशा क्यों ना हो, सबका उद्देश्य परमेश्वर की नजर में एक ही है। అందుకే బైబిల్ అన్నాడు పాత నిబంధన కొత్త నిబంధన. इसलिए बाइबल में कहा कि पुराना नियम नया नियम में ద్వితీయోపదేశం 4వ అధ్యాయంలో అన్నాడు, व्यवस्था विवरण के 4 ఒకటి अध्याय में తీసేయొద్దు, ఒకటి కలపొద్దు. एक ना निकालना है एक ना मिलाना है। కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 22:18 అన్నాడు, नया नियम में प्रकाशित वाक्य 22:18 में कहा ఒకటి కలపొద్దు, ఒకటి ना తీసేయొద్దు. एक मिलाना है ना एक निकालना है। గుండె మీద చేసుకుని చెప్పాలి మనం. छाती में हाथ रख के हमें बोलना है इस ఒక बात को। కాపరిగా నేను చెప్తాను, एक चरवाह को होने नक्ते में बताता हूँ సంఘం అంటే ఏమిటి. कलिशा का मतलब क्या है। బైబిల్లో నువ్వు కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. बाइबल में जो भी है उसमें से ना एक निकाले एक ना मिलाए, కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. कुछ ना मिलाए कुछ ना निकाले। ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడుకున్నప్పుడల్లా जब भी हम इकट्ठा हो जाते हैं అపోస్తలులు చెప్పిన బోధలో ఏంటంటే ఆదివారం మనం కూడుకుంటాం. तो फिर तो उनके संदेश में क्या बताया गया, इतवार के दिन हम इकट्ठा हो जाते हैं। ఆదివారం కూడా అపోస్తలు ఏం చేశారండి? तो फिर तो उन्हें क्या किया है, అపోస్తలు ఏం చేశారు? क्या किया है, బైబిల్ రాయలేదా? बाइबल में नहीं लिखा क्या, అది చెయ్యాలి. वो करना है हमें।
వాక్యం తెలియాలి, वचन हमें मालूम होनी चाहिए, వినాలి. सुनना है, సొంతగా నువ్వు చదవాలి, खुद आप पढ़ना होगा, వినాలి. सुनना होगा। నువ్వు కూడుకున్నప్పుడు जब आप इकट्ठा हो जाते हो, ఆయన చేసిన పనులు చేయాలి. उन्होंने जो कहा है वो काम करना है నువ్వు हमें। క్రొత్త నిబంధనకి చేరిన వ్యక్తివి నువ్వు. आप नया नियम से वास्ता रखने నీ वाले हो। హృదయంలో దేవుని యొక్క వాక్యాలు, నీ మెత్తని హృదయంలో దేవుని యొక్క వాక్యాలు आपके పెడతాడు. मुलायम हृदय में परमेश्वर अपना वचन रखेगा। ధర్మశాస్త్రం యొక్క విధుల ద్వారా ఎవడో రక్షణ పొందరు. व्यवस्था के नियमों के द्वारा कोई भी उद्धार नहीं पाएगा। ధర్మశాస్త్రాన్ని యేసయ్య నెరవేర్చాడు. व्यवस्था को प्रभु यीशु ने ही पूरा किया है। కాబట్టి పాపం ఎట్లొచ్చింది? మూడో విషయం, तीसरा विषय है पाप कैसे आई है। మానవుడి ద్వారా అతిక్రమం ద్వారా వచ్చింది. इंसान की बलवा करने के द्वारा आई है। 4, चौथा विषय, మానవుడు తిరిగి దేవుని వద్దకు ఎట్లు చేరగలడు? इंसान फिर परमेश्वर के पास कैसा लौट सकता है। అర్థమవుతుంది మీకు? अभी समझ में आ रहे हैं आपको? మానవుడు, इंसान, ఈ పాపి మానవుడు, ये पापी इंसान, అతిక్రమం చేసిన వాడు, बलवा करने దేవుడు वाला, సృష్టించిన మానవుడు परमेश्वर ने जिसकी सृष्टि की है, తన పని కొరకు अब परमेश्वर ने अपने काम के మళ్ళీ लिए ఈ వ్యక్తి మరి ఈ 4వ విషయంలో మానవుడు తిరిగి దేవుని యొద్దకు ఎట్లు వెళ్తాడు? तो फिर ये व्यक्ति जो है परमेश्वर के पास कैसा जाएगा। బైబిల్లోనే ఉందన్నమాట. बाइबल में ही है इस बात। ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో जब आदम हव्वा ने पाप किया था, జీవవృక్ష ఫలానికి కట్టక జ్వాలలు పెట్టేశాడు. तो जीवन वृक्ष का फल के लिए आग में तलवार रखा है। ఒకవేళ ఈ మానవుడు చెయ్యి సాచి తిని ఎప్పుడు పాపంలో జీవిస్తాడేమో. क्या पता ये इंसान हाथ बढ़ा के ये फल खाएगा और हमेशा पाप में ही जीवित रहेगा, ఇక వాడి పాపానికి మిస్ లేదు, और उसका पाप का कोई अंत नहीं होगा, ఇక లేదు. अंत नहीं होगा। అందుకని ఏం చేశాడు? इसलिए क्या किया, ఆ జీవవృక్ష ఫలానికి ఏం చేశాడు? उस खड्ग जीवन का वृक्ष ज्वाला के फल बेटे। के लिए आग का तलवार रखा है। అప్పుడు ఆదాము ఒక ఆజ్ఞ ఇచ్చాడు. तब आदम को एक आज्ञा दिया है। ఆది కాండం 3:15లో उत्पत्ति का 3:15 స్త్రీ సంతానం వస్తుందని. स्त्री का संतान आएगा, స్త్రీ సంతానం వస్తుంది. स्त्री का संतान आएगा। ఆ స్త్రీ సంతానం అంటే ఎవరు? उस स्त्री का संतान कौन है? యేసు ప్రభు. यीशु मसीह। కన్యక గర్భాన పుడతాడు. कुमारी की गर्भ से ఓన్లీ पैदा స్త్రీ होगा, సంతానం అండి. केवल स्त्री का संतान, స్త్రీ సంతానం स्त्री రావాలి. का संतान आना है। పురుషులమేం ఉండకూడదు. पुरुष का कोई लेना देना नहीं ఈ इसमें। బైబిల్లో ఉన్న పవిత్రత. यही बाइबल के अंदर की पवित्र ఎవరైనా विषय। మిమ్మల్ని అడిగితే యేసు ప్రభు ఎందుకు నమ్ముకున్నారని, अगर आपसे कोई कहेगा मसीह यीशु को क्यों भरोसा की है, అయ్యా బైబిల్ ఏంటి? ధర్మశాస్త్రంలో రాయబడింది స్త్రీ సంతానం వచ్చిందంట. ఆయన పాపం లేనివాడు, పాపరహితుడు. మనమేమో పాపంలో ఉన్నవాడు, ఆయనే మనల్ని పరిశుద్ధపరచాలి. तो बाइबल में कहा गया कि स्त्री के संतान से एक आएगा, उसके अंदर कोई पाप नहीं होगा। हम तो पाप से हैं, वो बिना पाप का है, ये वही पवित्र है। ఆ స్త్రీ సంతానమే యేసు ప్రభు. वो स्त्री का संतान ही मसीह यीशु है। అందుకని యేసు నమ్ముకో నువ్వు కూడా. इसलिए मसीह यीशु पर भरोसा करिएगा। మొదటి మానవుడి ద్వారా పాపం వచ్చింది. पहला इंसान के द्वारा पाप आ गया। ఇప్పుడు జాగ్రత్త మనం గమనిస్తే మానవుడు తిరిగి దేవుని ఎట్లా కలుసుకుంటాడు? फिर इंसान फिर दोबारा परमेश्वर से कैसे मिला करेगा? మళ్ళా ఎక్కువ యుగాలు జీవించాలంటే ఆ జీవవృక్ష ఫలాలు తినాలి మనం. तो युगानुयुग जीवित रहने के लिए वो जीवन का वृक्ष का फल खाना पड़ेगा। ఆ జీవవృక్ష ఫలాలు మరి ఎవరికి ఇస్తాడు? वो फल किसको देगा? పరిశుద్ధులుగా అపరిశుద్ధులు చెప్పండి మీరు. पवित्रों को देगा या अपवित्रों को देगा? ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలము ఆదాము పరిశుద్ధంగా ఉన్నప్పుడేమో తినమన్నాడు. ये जीवन वृक्ष फल को जब आदम पवित्र था तब खाने के लिए बोला परमेश्वर ने। జాగ్రత్తగానండి, अब ध्यान से सुनना, ధ్యానంగానండి. ध्यान से। ఈ జీవవృక్ష ఫలం ఎవరికండి? ये जीवन का वृक्ष का फल किसके लिए? పాపులకు కాదండి. पापियों के लिए नहीं। ఆదాము అవ్వలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు తినమన్నాడు. जब आदम हुआ पवित्र थे तब परमेश्वर ने कहा है वो जीवन का वृक्ष వాళ్ళు फल ఎప్పుడైతే खाओ। పాపం చేశారో जैसे उन्होंने पाप किया है వెంటనే కండజోలు పెట్టేశారు. तुरंत आग में तलवार रखा అంటే है। ఇప్పుడు యేసు క్రీస్తులో విజయం పొంది యేసు క్రీస్తు ఆయన రక్తం ద్వారా శుద్ధి అయిన వారికే మళ్ళా జీవవృక్ష ఫలాలు తినడానికి यानी యోగ్యులు. कि यीशु मसीह के लहू के द्वारा जो कोई शुद्ध हो जाता है, पवित्र हो जाता है, वही इंसान उस जीवन का वृक्ष का फल खा सकता है। ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? प्रकाशित के वाक्य में क्या कहा? జయించిన వారికి జీవవృక్ష ఫలాలు ఇస్తాను అన్నాడు. जो जी पाएगा उसको जीवन का वृक्ष का फल खाने को ఆ दूंगा। జయించిన వాడికి రెండవ మనమే అధికారం లేదన్నాడు. वो जो अधिकार पाएगा वो जीवन అధికారం. जीवन का वृक्ष का फल जो अधिकार। खाएगा हाँ। और वो दूसरा मृत्यु में जाने की जरूरत नहीं है। అతనికి ఉండదు ఇక. उसका दूसरा అతనికి मृत्यु ఎందుకని नहीं ఉండదు? होगा। क्यों? అతను జీవవృక్ష ఫలాలు తింటాడు. वो जीवन का वृक्ष का फल खाएगा। ఇప్పుడు జయించిన వారికి యేసు ప్రభువులో ఆ పాపం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈ లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, సాతాన్ని, ఈ శరీర కార్యాలు జయించిన వాళ్ళకి जो कोई संसार में शैतान को, पाप को, शरीर को और इस संसार के शाप को, कि संसार के लालसों को जो जीतता है, జయించిన వారికి అక్కడ పోయిన తర్వాత ఖడ్గ జ్వాలలు ఉండవండి. वो वहां जाएंगे स्वर्ग में, तब वहां पे आग में तलवार नहीं होंगे। అందుకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. इस वजह से मसीह यीशु संसार में आना पड़ा। ఇప్పుడు మానవుడు తిరిగి దేవుని ఎట్లా కలుసుకుంటే యేసు ప్రభు ద్వారే కలుసుకుంటాడు. ये इंसान अब फिर से परमेश्वर के पास कैसे जा सकेगा? केवल मसीह यीशु के द्वारा ही जा 5 सकेगा। బలులు ఉన్నాయి. तो 5 बलि देखते हैं। మీరు లేవి కాండము 7వ అధ్యాయం చివరిలో చూస్తే 5 బలులు ఉన్నాయి. लेवी अवस्था के 7वें अध्याय में देखेंगे तो
आखिर में 5 बलियों के बारे में लिखा है। నేనంటే చాలా మంది క్రైస్తవులు తెలియవండి मैं ఇవన్నీ. कहता हूँ बहुत सारे मसीह लोगों को ये बातें नहीं मालूम నా है। అనుభూతి నేను చెప్తున్నాను. मैं अपने अनुभव के द्वारा అసలు कहता हूँ, అసలు విశ్వాసులుగా కాదు, विश्वासियों को ही नहीं, నా అనుభవం చూస్తే పాకర్లు కూడా తెలియదు ఇలాంటి. शायद चरवाहों को भी नहीं पता होगा। मैं వాళ్ళు ఏదో समझता हूँ। నాలుగు మాటలు ముక్కును పెట్టుకుని చెప్పేవాళ్ళు కొంతమంది, కానీ అసలు ఇవన్నీ తెలియవండి చాలా మంది. तो अंदर निगूढ़ बात बहुत लोगों को कम है, नहीं मालूम, తెలియవండి. नहीं मालूम। కాబట్టి इसलिए యేసు క్రీస్తు 5 బలుల ద్వారా इन 5 बलियों के द्वारा యేసు క్రీస్తు తండ్రితో పాపి యొక్క మానవుని కలిపి పరిశుద్ధం చేశాడు. यीशु मसीह ने पिता से मिलाया इस पापी मनुष्य को पवित्र करके। తర్వాత उसके बाद ఐదో అంశం, 5वां विषय, దేవుని ప్రేమ ఎట్లా మనకు లభిస్తది, परमेश्वर का प्यार कैसा हमको मिलेगा, ఇది మీరు అర్థం చేసుకోవాలి. इसको आपको समझना होगा। 5వ విషయం, 5वां विषय, దేవుని ప్రేమ మనకి ఎట్లా లభిస్తుంది. परमेश्वर का प्यार हमको कैसा मिलेगा। జపమాలలు తీసుకొని जपमाला लेकर యేసు 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 అంటే లభించుద్దా? यीशु यीशु बोलने से मिलेगा। ఉపవాసాలు చేస్తా కూర్చుంటే జరిపిద్దా? केवल उपवास करते हुए जाएंगे तो मिल जाएगा। ఆ మా ఇళ్ళ కాడ కూర్చుని యేసు 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 అంటే వచ్చుద్దా? केवल यीशु यीशु करके नाम लेने से हो యేసు जाएगा। యేసు 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 అంటే केवल यीशु यीशु बोलने पर होगा क्या? అట్లా కాదన్నాడు యేసు ప్రభు అన్నాడు. यीशु मसीह ने ही कहा था ऐसा नहीं होगा, అట్ట కాదన్నాడు. ऐसा नहीं ఆయన होगा। పెట్టిన క్రమానుసారంగా, उन्होंने जो नियम रखा है उसी के अनुसार होगा। క్రమానుసారంగా ఉంటే उनके नियम के अनुसार रहने से దేవుని ప్రేమ క్రీస్తులో ఉందండి. तो मसीह का प्यार जो है, परमेश्वर का प्यार जो है मसीह में है। ఆ పరిశుద్ధుల యొక్క జీవితం జీవించిన వాళ్ళలో ఉందండి. तो जो पवित्र जिंदगी जीते हैं उन्हीं के अंदर है, ప్రవక్తల్లో ఉందండి, नबियों के अंदर है, అపోస్తుల్లో ఉందండి. प्रेरितों के अंदर है। అర్థమవుతుందా? समझ में आ रहा है? అందుకే మనము బైబుల్ ని అధ్యయనం చేయాలండి. इसलिए हम बाइबल का अध्ययन करना चाहिए, సహవాసానికి రావాలండి. संगति में आना होगा। నువ్వు తిన్నా తినకపోయినా आप खाओ या ना खाओ, ఈ లోకంలో కొంతకాలం జీవిస్తామండి. इस संसार में कुछ समय तक जिएंगे, ఎప్పుడు ఎప్పుడు వెళ్తాం మనకు తెలియదు. फिर इस संसार को छोड़ के कब जाएंगे ఇక पता దా नहीं, సేపుడికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. और थोड़ी देर के बाद क्या हो जाएगा पता नहीं। ఈ జీవితం గురించి ఎక్కడో ప్లాన్లు వేసుకుని వాటిని గురించి ఆలోచిస్తా ఇప్పుడున్న రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. इस जिंदगी को लेकर आगे को कब का होने वाले विषयों को लेकर प्लान बनाता है, मगर इस समय हम परमेश्वर में कैसा रहना उसको लिए नहीं ध्यान देते। ఇప్పుడు నీ ప్రజెంట్ లో నీ విశ్వాసం ఎలా ఉంది? फिलहाल आपका विश्वास कैसी है? రేపటి గురించి ఆలోచించాను. ఎందుకన్నాడు ఆ మాటని? कल के बारे में मत सोचो करके क्यों कहा ఈ है? మాట కొంత అవివేకులుగా ఉంటది. कुछ लोगों को ये बात बड़ा मूर्खता दिखाई देती है। రేపటి గురించి ఆలోచించే ఏంటి అర్థము? कल के बारे में मत सोचो कब। ఈ రోజు ఉన్నటువంటి చింతని, ఈ రోజు ఉన్న దాన్ని పోగొట్టుకుని రేపు కోసం ఆలోచన, అది అక్కడ అర్థం. आज का विषय जो है उसको लेकर कल को लेकर जो सोचते हैं वो बात कहता है। కొంతమంది ఎప్పుడు చూసినా ముఖాలు ఎట్లా ఉంటాయి, చింతతో ఉంటాయి. किसी कुछ लोगों को देखिए हमेशा उनके मुंह जो है चिंता से ही नजर आती है। అందుకే బైబిల్ ఏంటంటే ఏ రోజు చింత ఆ రోజుకి అంది, इसलिए बाइबल कहते हैं आज का चिंता आज के ఏ लिए, రోజు ఆహారం ఆ రోజుకి అంది. आज की रोटी आज ही के लिए, ఈ రోజు తిన్నాం, आज हमने खा लिए हैं। చక్కగా ప్రార్థించుకోండి, అయ్యా నాకు ఈ రోజు ఆహారం ఇచ్చావు ప్రభు, మీకు వందనాలు. धन्यवाद कहेगा प्रभु से, प्रभु आज मेरे को भोजन दिया, आपको धन्यवाद बोलिए। ఈ రోజు రేపు ఇవ్వవా? क्या आज देगा तो कल नहीं देगा? కొన్ని కూడా నిద్రించలేదా మనం? तो हमारे परमेश्वर तो ना सोता है, ఒక ధైర్యంతో ఉండాలండి. एक हिम्मत के साथ रहना है। దేవుడే మనల్ని నడిపిస్తాడు. परमेश्वर ही हमको चलाएगा। మన రక్తంతో కడగబడిన వాళ్ళు. हम तो लहू से धुले हुए लोग నిన్ను हैं। ఇడువను ఎడబాయనన్నాడు. प्रभु कहता है ना आपको छोड़ूंगा ना त्याग दूंगा। మోషాని ఇడవలేదు, నేను నిన్నెందుకు ఇడుతాను? मेरे मूसा को नहीं छोड़ा तो आपको क्यों छोड़ूंगा? ఇజ్రాయేలీలు ఒక జనాంగము, ఆ జనాంగము నుంచి రక్షకుడు రావాలంటే ఆ జనాంగాన్ని అంతగా కాపాడాడండి. इजराइल एक बहुत बड़ा समूह है, उस झुंड में से एक उद्धार करता आना है, इसलिए परमेश्वर ने उस झुंड को कितना अच्छी तरह बचा के रखा है। ఎంతగా కాపాడండి. कितना बचाव किया। నిర్గమాకాండం చదివితే మీరు తెలుసుద్ది. निर्गमन का पुस्तक पढ़ेगा तो आपको पता चलेगा। ఆ యొక్క ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని కాపాడటానికి దేవుడు ఎంతటి మరి అద్భుతాలు చేశాడండి. उस इजरायली लोगों को बचाने के लिए परमेश्वर ने कितने बड़े बड़े अद्भुत काम किए हैं। నువ్వు ఆత్మ ఇజ్రాయేలు కాదా? क्या आप आत्मिक इजरायली नहीं है? నీకు నమ్మకం లేదా? आपको भरोसा नहीं है? చెప్పు. बताइए। నీకు నమ్మకం లేకపోతే, अगर आपको भरोसा नहीं है, దేవుని అద్భుత కార్యాలు నమ్మకం లేకపోతే प्रभु के अद्भुत कामों पर भरोसा नहीं है, నువ్వు ఎప్పుడు చింతిస్తాను ఉంటావు. आप हमेशा चिंता में ही लगे रहोगे। నిన్ను బట్టి చెప్పొచ్చు, నిన్ను బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. आपकी वजह से कह सकते हैं कि आप ही की वजह से मेरा नाम अन्य जाति के बीच में दूषित किया जाता है। కొన్నిసార్లు మానవుల రీత్యా, కొన్నిసార్లు ఒక బాధ, ఒక రకమైన మానసిక ఆలోచనలు వస్తాయండి. हम इंसान होने के नाते कई बार हम ऐसे मानसिक तनाव के विचार आता है, మీకే కాదు आपको ही नहीं నాకు వస్తాయి. मुझे भी आता है। కానీ వెంటనే వాక్యం తీసుకుంటే, ఆ వాక్యం చూస్తే వెంటనే మళ్ళీ 5 ఏనుగులు బలం వచ్చుద్దండి. तुरंत हम वचन को स्मरण करेंगे, वचन पर भरोसा रखेंगे तो
5 हाथी उनके पास जो ताकत उतना मिलेगा। అట్లానే భూమి మీద ఈ మానవుడు సంతోషంగా జీవించాలి. इसी प्रकार इंसान इस धरती पर बड़ा खुशी से जीना चाहिए। కాబట్టి ఐదో విషయం ఏంటి? 5वां विषय क्या है? దేవుని యొక్క ప్రేమ లభించాలంటే మనం బైబిల్ చదవాలి, భక్తుల చరిత్రలో ఆ బైబిల్లో రాయబడిన వాళ్ళ గురించి తెలుసుకోవాలండి. तो परमेश्वर के प्यार हमें मिलना तो भक्तगण जो बाइबल में लिखा गया उनके बारे में जानना है और मसीह में चलना है हमें। ఆరో విషయం, 6वां विषय, ఆఖరి విషయం, ఆరో విషయం, 6वां विषय आखिरी का, దేవునితో మానవునితో పరిశుద్ధంగా ఎట్లా జీవించాలి అంటే నిష్కల్పంగా ఎట్లా ఉండాలి इंसान पवित्र जिंदगी कैसे जीना है, అంటే దేవునితోని మానవునితో और परमेश्वर के साथ और इंसान के साथ। అంటే ఒక మనిషి, एक इंसान, దేవుడు పుట్టించిన ఒక మనిషి परमेश्वर का बनाए गए एक इंसान, మానవునితోను इधर परमेश्वर से भी ఆ దేవుడితోను और उस इन इंसान के साथ भी, ఇద్దరితో కలిసిమెలిసి ఎట్లా ఉండాలి. इन दोनों के साथ जीते हुए पवित्रता जीना है कैसा है। మత్తయి సువార్త చెప్పాడు, यीशु मसीह ने मत्ती सुसमाचार में बताया, ఇతరులు నీకు ఏమి చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు, दूसरा कोई आपके साथ कैसा करना चाहिए करके आप सोचते हो, నువ్వు కోరుకుంటున్నావు आप सोचते हो, అట్లా నువ్వు ముందు చెయ్యి. वैसा ही आप पहले ही करो। నీకు ఎవరితోనన్నా ఒక మన్నముట, దాన్ని తెలుగులో ఏమంటాం, మీకు ఎవరితోనన్నా మీకు ఒక సరైన సంబంధం లేదు జగడమో లేకపోతే ఏదో ఆపద వచ్చింది అనుకోండి, आपको किसी और के साथ मनमुटाव है तो వచ్చింది అనుకోండి, ऐसा मनमुटाव है, ఒకవేళ వాళ్ళు తగ్గించుకొచ్చి నిన్ను పలకరించారు అనుకోండి, वो अपने आप को कम करके आके आपसे बात किया मान लीजिए, నువ్వు ఎట్టన్నావు ఒప్పున్నాను, నువ్వు ఇచ్చాను అస్సం నా మనసులో పెట్టుకునే ఉండే ఎక్కడ నేను ఇక నిన్ను మాత్రం సత్యం నేను పక్కనంటే అసలు సత్యం వదిలిపెట్ట, నిన్ను పేక బిసికెత్తాను అనుకున్నావు, కదిలితే మాత్రం నువ్వు చంపేస్తానంటే. अगर कोई बोलेगा जो आपके दुश्मन आपसे आके बात करेगा उसके बावजूद भी नहीं तो मैं तो तुमको बिल्कुल क्षमा नहीं करूंगा, मैं तो मन में ठान लिया हूं, मैं जिंदगी भर आपको क्षमा नहीं करूंगा, मौका मिलेगा तो आपको छोड़ूंगा नहीं, अगर ऐसे बोलेंगे तो నీకు ఎదురు పుట్ల ఆలోచన, आपको तो ऐसी सोच तो आए नहीं, అసలు నీలో పుట్టాలి, मेल मिलाप करने वाला सोच आपके अंदर आना నీకు चाहिए, ఎదురు పుట్టలేదు, आपके अंदर तो वो सोच नहीं आया, పుట్టినోడు వచ్చి నీ దగ్గర చెప్తే जिसके अंदर अच्छा सोच आ गए वो आके आपसे मेल मिलाप की बात ఏం किया చేయాలి तो బైబిల్ क्या करने के बोलती है बाइबल, వెంటనే గల్లే లగాదు, तुरंत गले लगना, అసలు కక్ష పెట్టుకోకూడదండి. तो कभी भी बदला लेने का स्वभाव नहीं रखना కక్ష चाहिए। పెట్టినప్పుడు నీ ప్రేమ ఈ దేవుని ప్రేమ పెంచలేవు, अगर अंदर పెంచలేవు. अंदर आप गुस्सा रोक के बदला लेने का स्वभाव रखे तो परमेश्वर का प्यार बांट नहीं सकते। పాపం గురించి అసహించుకుంటాం గానీ पाप के बारे में तो हम घृण करते हैं, ఎవరినైతే పాపం ఉందో వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాం. अगर जिस किसी के अंदर पाप है तो उनके बारे में हम ज्यादा प्रार्थना करते ఇప్పుడు రక్షణ పొందిన వ్యక్తిని గురించి చెప్తున్నా. ఇప్పుడు हैं। నేను मैं उद्धार पाए हुए व्यक्ति को लेके बताता हूँ, దేవునితోను మానవుతోను నిష్కలంకంగా ఎలా ఉండాలి, परमेश्वर के साथ इधर मनुष्यों के साथ निष्कलंक कैसा रहना चाहिए। అసలు ఏం పెట్టుకోదండి, मन में ऐसा कुछ भी बात नहीं रखना चाहिए, బంధువులతో కూడా పెట్టుకోబో, रिश्तेदारों के विषय में भी मत रखना, వాళ్ళది అల్లిది లేదు అయింది. वो ऐसा है ये ऐसा है ऐसा कुछ भी मत నీ रखो, హృదయంలో నఫరత్ అనేది ఉండకూడదండి. आपके हृदय में नफरत नहीं होनी चाहिए। దేవుని మీద కనుక నీకు కరెక్ట్ నిష్కల్పం ప్రేమ ఉంటే మానవుల పట్ల కూడా ఉంటదండి. अगर परमेश्वर के प्रति आपको निष्कलंक प्यार है तो मनुष्यों के प्रति भी होगा जरूर। అర్థమవుతుందా? समझ में आ रहे, నీకు అర్థమవుతున్న ఈ విషయాలు. ये बातें आपको समझ में आ रहे हैं ना। దేవునితో నాకు సంబంధం ఉంది ఎక్కువ. परमेश्वर के साथ तो मेरी ज्यादा చాలా संबंध మంది है, వాక్యం తెలుసు, దేవునితో సంబంధం ఎక్కువ ఉంటది వాళ్ళకి. बहुत लोगों को वचन पता है, परमेश्वर से रिश्ता बहुत पक्का है, మానవులతో ఎక్కువ సంబంధం ఉండదు. लेकिन इंसान से अच्छी मेल मिलाप नहीं रहते। అందుకు యేసు ప్రభువు చాలా ఉదాహరణ చెప్పాడు. इसके लिए मसीह ईश्वर ने कई सारे सादृश्य बताए हैं। బైబిల్ చదివితే अगर बाइबल पढ़ेगा तो पता चलेगा। పరిసయ్యుడు తర్వాత సుంకరి. परिसय और सुंकरी को कर लेने वालों को लेके बताया गया। పరిసయ్యుడు ఎవరండి? परिसय कौन है? పరిసయ్యుడు అంటే మూల భాషలో పరిశుద్ధంగా జీవించి అన్ని జనులతోటి కలవనవాడు. परिसय यानी कि मूल भाषा में पवित्र जिंदगी जीने वाला और अन्य जाति से बिल्कुल नहीं मिलता, కలవడు అసలు, अन्य जाति से नहीं मिलता, అసలు మిలవడు, కలవడు. बिल्कुल नहीं मिलता। అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? इसलिए मसीह यीशु से क्या कहा? మీ యేసు ప్రభు మీ గురువు గారు పాపుల దగ్గర వెళ్ళి కూర్చుంటున్నాడు, यीशु मसीह जाके पापियों के पास जाके बैठ అలాగే భోజనం చేస్తున్నాడు. उनके पास खाता पीता है, వాళ్ళు ఆ మూలల్లో కూర్చుని కర్ర తీసుకుంటే పన్ను తీసుకుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. तो कर लेने वालों से भी बात करता है। ఒక పాపాత్మ స్త్రీ బావి దగ్గర ఉంటే ఆ బావి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. पापी स्त्रियों को वहाँ के पास था, उससे भी बात कर रहे हैं। పాపం చేసిన వాళ్ళని వ్యభిచారం చేసిన వాళ్ళని పక్షంగా ఉండి రక్షిస్తున్నాడు. वो विचार करते हैं, उनके पक्ष में रहकर उनको बचाता है। ఏం యేసు ప్రభు, యేసు ప్రభు. क्या यीशु मसीह है आपका यीशु मसीह? అందుకే క్రీస్తు ప్రేమ ఇతరులకు లోకుగా ఉంటదండి. तो हमें जान पड़ता है कि मसीह का प्यार जो है लोगों को समझ में नहीं आ रहा। మనం ప్రేమిస్తుంటే వాళ్ళు నవ్వుకుంటారండి. अगर हम प्यार करने से वो सामने वाला हंसते हैं, మనం వాళ్ళని ప్రేమిస్తుంటే हम उनको प्यार करते हैं, వాళ్ళు నవ్వుకుంటారు. वो हंसते हैं। మనకి ఎంత బాధ వేసినప్పుడు ऐसे में हमको कितना दुख होगा, ఎదుదా ఇదా दुख होगा कि नहीं?
మరి అనప్రత పెట్టుకుంటావా? क्या नफरत रखेंगे हृदय में? మరి వాళ్ళతో కలిసి ఏమైనా చట్టపళ్ళు తిరుగుతావా? ऐसा करके उन्हीं के साथ कंधे पे कंधे मिला के घर काम में शामिल होते हैं తిరగమని क्या? ఏం చెప్పలేదుగా. ऐसा घूमने के लिए तो नहीं कहा गया। నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు అన్నాడు. నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు అన్నాడు అక్కడ. तो प्रभु कहता है मैं पवित्र हूँ, तुम भी, నువ్వు तुम भी। ఎవడు పాపం ఆడు కడుక్కోవాలండి. सब अपना अपना पापों को धो डालना चाहिए। ఎవడు చెయ్యి ఆడు కడుక్కుంటాడు. सब अपना हाथ को धोते हैं, కడుపులు కడుక్కోడు. धोते कि नहीं? అన్నం తిన్నప్పుడు खाना खाते के बाद खाना ఎవడు खाते చెయ్యి ఆడు కడుక్కుంటాడా? सब अपने हाथ को धोते हैं ना। కాదులే నా చెయ్యి నువ్వు కడుగంటే तो दूसरों से बोले तुम धो लो मेरे हाथ। ఎవరు ఇస్తారా? అట్లా కడగమని ఎవడు ఇస్తాడు? ऐसा कौन देता है हाथ? కథలు లేనోడు, బెదలు లేనోడు, జబ్బుగా ఉన్నాడు, మంచంలో ఉన్నాడు ఇస్తాడు. जो हिल नहीं सकता, डुल नहीं सकता, बीमारी में है, चार पाए पकड़ा हुआ, वही अपना हाथ ऐसा बढ़ाता है, ఆడెత్తారు. वो ऐसा देता है చాలా मेरे हाथ మంది धो लो। సాకులు చెప్తారు సంఘానికి రమ్మంటే. कलिसिया में आने के लिए बोलने पर कई सारे लोग बहाने बताते మా हैं। పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, हमारे बच्चों का तबीयत ठीक नहीं మా है, పిల్లలు తుమ్ములు వస్తున్నాయి, हमारे बच्चों को छींक आ रहे మా हैं, పిల్లలు దగ్గులు వస్తున్నాయి, खांसी आ रही है, మా పిల్లలకి వాంతులు వస్తున్నాయి, उल्टियां हो रही है हमारे बच्चों को, మా పిల్లలకి చలిలో తట్టుకోలేరు. हमारे बच्चे ठंड में बर्दाश्त नहीं कर पाते। నీకంటే చిన్న చిన్న పిల్లలను తీసుకొస్తున్నారు, आज से भी छोटे छोटे बच्चों को लेके आते చిన్న हैं, పిల్లలను తీసుకొస్తున్నారు. पैदाइशी बच्चों को लेके आ అంటే रहे हैं। సుఖం కలిగిన క్రైస్తవ్యం, यानी कि सुख से रहने वाला मसीह का సుఖం तत्व కలిగిన चाहिए, అంటే దేవుని కంటే సుఖానుభవం క్రైస్తత్వం మనకు కావాలి. यानी कि परमेश्वर से भी ज्यादा सुख से रहने वाला मसीह का అందుకే जिंदगी యేసయ్య चाहिए అన్నాడు, हमको। ఒకడు ప్రాణాన్ని వాడు కాపాడాలనుకుంటే इसलिए यीशु ने कहा था यदि कोई अपने प्राण को बचाने चाहेगा तो, కాపాడాలనుకుంటే बचाना चाहेगा వాడు तो ప్రాణం బాగొట్టుకుంటాడు. अपना प्राण खोएगा करके అందుకనే बोला। పిల్లల్ని ఎక్కువగా దేవుడి కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించబాకండి. इसलिए बच्चों को परमेश्वर से ज्यादा प्यार नहीं करना, పిల్లల్ని ఎక్కువ ప్రేమించబాకండి. ज्यादा प्यार नहीं करना। సంఘానికి రండి. कलिसिया में आई, ఎవరైతే సంఘాలు ఆదివారాలు సంఘానికి రావట్లేదో जो कोई कलिसिया में इतवार को नहीं आते, జాగ్రత్తగా ఉండండి. सावधान से దేవుని रहिए। ప్రేమను పోగొట్టుకుంటున్నారు. परमेश्वर का प्यार को खोते जा रहे ఒకవేళ हैं। నువ్వు బాప్తిసం తీసుకున్నావా, शायद आपने बपतिस्मा लिया होगा, దేవుని ఆజ్ఞల్లో పాల్గొంటున్నావా, परमेश्वर के आज्ञाओं को शामिल కేవలం किए हो? ఇంటికాడ కూర్చుని పిల్లల్ని ప్రేమించుకుంటా సల్లిలో రజాయిలు కప్పుకుని బైబిల్ చదువుకుంటున్నాను అనుకుంటున్నావా? क्या बाइबल पढ़ने के रहते हो, घर में बैठे रहते हो, रजाई ओढ़ के सोचते मैं बाइबल पढ़ रहा हूँ। నువ్వు ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే దేవుడు కోరుకోడు. आप घर में बैठ के टीवी देखने से నువ్వు परमेश्वर రజాయిలో बर्दाश्त కూర్చుని नहीं 6 करेगा। అధ్యాయాలు 7 అధ్యాయాలు చదివితే దేవుడు ఒప్పుకోడు. आप रजाई में बैठकर 6-7 अध्याय पढ़ने पर भी प्रभु నువ్వు రజాయిలో కప్పును కూర్చొని 3 గంటల ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు. रजाई में बैठकर 3 घंटा प्रार्थना करने से भी परमेश्वर नहीं मानेगा। ఆయన ఏమంటాడు తెలుసా? वो क्या कहेगा? ఒక ఆజ్ఞ పాటించు. मेरी आज्ञाओं को पालन कर। అందుకే మత్తయి సువార్త 16 సంఘము గట్టి అని అంటాడు. इसलिए मत्ती सुसमाचार 16 में कहा मैंने कलिसिया बनाया। సంఘం అంటే కలిసి కూడుకోవటం, कलिसिया यानी कि इकट्ठा होकर बैठना है। రక్షించబడిన వాళ్ళు కూడుకోవటం. उद्धार पाए हुए लोग इकट्ठा होना। కూడుకున్నప్పుడు టైం పాస్ చేయటం కాదు, तो भाई जब ये इकट्ठा हो जाए तो टाइम पास దేవుని नहीं కార్యాలు करना, చేయాలి, यहाँ परमेश्वर का काम करनी है, దేవుని తృప్తిపరచాలి, परमेश्वर को तृप्त करना है, దేవుని తృప్తిపరచాలి. परमेश्वर को तृप्त करना है। రక్షించబడిన వాళ్ళకి చాలా పనులు ఉండేయండి. उद्धार पाए हुए लोगों के पास कई सारा काम है। ఆత్మే ఆశ పెట్టి కూర్చోవటం, చేయి మీద చేయి పెట్టి కూర్చోవటం కాదు. हाथ में हाथ धर के नहीं बैठना है। పిల్లోడు పుట్టినప్పుడు जैसे बच्चे पैदा हो जाता है, మీరు స్నానం చేసేటప్పుడు చూసారండి ఎప్పుడన్నా? మీరు స్నానం ఎట్లా చేపిస్తారు? बच्चों को कैसे नहलाते आपको पता है? వెనక మాలక చేతులు ఎర్రగా తెస్తారు తెలుసు మీకు? तो दोनों हाथों को पीछे कमर की तरफ लेके जाते हैं, पसली के पास, అటు ఒక చెయ్యి లాగుతారు, ఇటు ఒక చెయ్యి లాగుతారు తెలుసా? और उसको कसरत कराते हुए इधर हाथ पैर इधर खींचते हैं। పుట్టిన పిల్లోడిని పుట్టినట్టు గనక నువ్వు చక్కగా ఏమవుతాడు? కదిలితే పిల్లోడు ఏమవుతాడు? మెదిలితే పిల్లోడు ఏమవుతాడు? లేపితే పిల్లోడు కూడా వాడు నరాలన్నీ కూడా బిగుసుకుపోయి ఇక్కడ మనిషిగానే పనికిరాడు. अगर कोई बच्चा पैदा हो गया, पता नहीं इसको हिलाने से क्या होगा, पकड़ने से क्या होगा करके आप सोचोगे, वो नस उसके ऐसे ही झकड़ जाएंगे, वो इंसान का लायक भी नहीं रहेगा। ఎంత మంచులో కూడా చలిలో కూడా పని ఉంటే మాత్రం నేను బయటకు వెళ్ళిపోతాను. तो क्या कितना भी ठंड हो, अगर काम हो तो मैं बाहर जाता हूँ, నేను కూర్చోను, मैं नहीं बैठता। చలి కోసం నేను ఆగను. ठंडे करके मैं नहीं डरता, నాకు ఉంటది చలిని मुझे भी लगता है ठंड, అనిపించుద్ది, बदन में महसूस होता కానీ है, బాధ్యత ఉందండి. लेकिन जिम्मेवारी है, మానవుడికి ఒక బాధ్యత ఉందండి. इंसान को एक जिम्मेवारी है। దేవుని నామాన్ని మహింపరిచి దేవుని పనులు చేయాలండి. परमेश्वर के नाम की महिमा करना है और परमेश्वर के काम करना है, ఆయనకి లోబడాలండి, उनके अधीन होना है, లోబడాలండి. उनके अधीन నా होना है। జీవితంలో ఒకటే నాకు ఆనందం, मेरे जिंदगी में एक ही आनंद की నా विषय है। పనన్నా వాయిదా వేసుకుంటా కానీ దేవుని పని ఎప్పుడు వాయిదా मैं వేయను. अपना काम को तो टाल सकता हूँ, परमेश्वर का काम को नहीं टाल కొంతమంది सकता। విశ్వాసులు దేవుని పని ఆపేసుకుని మన పనులు చేసుకుని ఉంటారు. कुछ विश्वास ऐसा है कि परमेश्वर का काम को रोक देते हैं, अपना काम कर लेते हैं। నాకు దేవుని పని ఉంటే నా పని ఆపుకుని దేవుని పని చేస్తాను ముందు నేను. मैं तो ऐसा नहीं हूँ, अगर मेरे पास परमेश्वर का काम हो तो पहला वो करूंगा, बाद में मैं अपना काम। మన పనులు సక్రంగా దానికి ఫార్ములా అండి. हमारा काम अच्छी तरह होने के लिए तो यही अच्छी फार्मूला है, ఒక మంచి ఫార్ములా అండి. ये अच्छा फार्मूला है। దేవుడు మన పైన ధ్యానం ఉంచాలంటే, अगर परमेश्वर हमारे पर ध्यान लगना మన है, కార్యాలను సఫలం చేయాలంటే, हमारे कामों को सफल करना మన हो, ఆలోచన సఫలం చేయాలంటే हमारे सोच को सफल करना है तो ముందు నీ పని ఆపేసుకుని దేవుని పని ఉంటే దేవుని పని చెయ్యి. पहला आपका काम को रोको और परमेश्वर का काम हो तो पहला उसे करो। దైవదాసుడు కనుక ఏదైనా పని చెప్పాడంటే अगर प्रभु का दास ने कुछ काम बताया ముందు ఆ పని
पहला उस काम को कर, ముందు ఆ పని पहले उस काम को ప్రార్థన చేసుకుని प्रार्थना कर कर। అవును ప్రభు పని చేయాలి నేను. हाँ प्रभु मुझे काम करना है, అందుకే నన్ను పుట్టించావు. इसलिए मुझे पैदा करा నా है। పని పైన ధ్యానం ఉంచయ్యా. मेरा काम के ऊपर भी आप ध्यान देना, దీనంగా दीन होके, దీనంగా दीन होके। అయ్యా నీ పనికి వెళ్తున్నాను. प्रभु मैं आपके काम पे जा रहा हूँ। దైవదాసుడు పిలిచాడయ్యా, प्रभु का दास ने बुलाया है, बुलाया है। నా పని నువ్వు చేసి పెట్టే. मेरा काम आप करना प्रभु। దేవుడు ఎవరిని పంపిస్తాడో తెలియదు అంటే నీ పని పూర్తి అయిపోతుంది. परमेश्वर कैसा किसको कब भेजेगा पता नहीं, मगर आपका काम तो पूरा होके ही నా रहेगा। జీవితం అనిపించానండి. मैं अपने अनुभव के द्वारा कहता हूँ। సింపుల్ చెప్పాలన్నా కానీ ఎన్నో రోజులు పట్టుద్ది. अगर छोटी छोटी विषय भी बताना चाहूंगे तो कई दिन लग जाएंगे। చేపల కూర తిని 6 నెలలు అవుతుంది. मछली का सब्जी खा के 6 महीना हुआ था एक ఇది నేను समय। ఒకసారి చెప్పాను సాక్ష్యం మీకు. इससे पहले भी मैंने कई बार ఒక बताया 5-6 था, సంవత్సరం చెప్పాను. 5-6 साल पहले भी ఎందుకంటే बताया। టైం లేదు. क्योंकि मेरे पास समय नहीं था। పిల్లలు అంటున్నారు बच्चे बोल रहे నన్ను थे చేపల కూర తినాలనిపిస్తుంది. पापा मछली का सब्जी खाने को मन कर నేను रहा है। చెప్తానులే అంట. मैं बोल रहा हाँ लेके ఆయన आऊंगा, చెప్తాడు, आज लेके आऊंगा। ఏం చెప్తాడు. बच्चे सोच रहे थे आज लाएंगे, आज लाएंगे। ఇది ఒక చిన్న సింపుల్ ఇంకా ఎన్నో ఉండి అలాంటి. ये तो बहुत छोटी सी विषय, ऐसा कई सारे विषय है। 6 నెలలు దాకా లేదు. 6 महीने तक नहीं रहा। పిల్లలు అనుకుంటున్నారంటే ఏంది మా పాప మా చేపలు దాటలేదు. बच्चे बोल रहे पापा क्यों मछली लेके नहीं आता। ఒకరోజు నేను ప్రార్థించుకున్నా, एक दिन मैंने प्रार्थना किया, ప్రభు నాకేం టైం లేదు, प्रभु मेरे पास तो समय नहीं, నేను దేని పని చేయాలి. मैं आपका काम करना है। పావుతో చాలా టైం గడిపాను. वैसे तो मैंने संसार में फालतू का ఇప్పుడు నా ముందు समय బాధ్యత बिताया। ఒకటి ఉంది. अभी मेरे सामने जिम्मेवारी సంఘం है, ఉంది, कलिसिया है, సహవాసం ఉంది, संगति है। నేను పనులు చేయాలి. मैं आपका సంఘం काम करना है, సంఘంలో ఉండాలి ప్రభు. कलिसिया में रहना है प्रभु मुझे। అయ్యా మరి పిల్లలేం బాధపడుతున్నారు ప్రభు. बच्चे तो परेशान हो रहे प्रभु। తెచ్చినప్పుడు చెప్తాను టైం ఉంటే ప్రభు. टाइम होगा तो लेके आऊंगा। వాళ్ళు బాధపడకుండా చెయ్యి. वो दुखित ना हो ऐसा काम करो। ఆ సాయంకాలం ఒక సిస్టర్ చేపల కూరకి వచ్చిందండి. तो उसी शाम को एक सिस्टर ने मछली का सब्जी बना के लेके आ, చేపల కూరకి వచ్చింది. मछली का सब्जी बना के लाई। ఏం సిస్టర్ అంటే ఎందుకో నా మనసు ఎందుకు అనిపిస్తుంది దైవదాసునికి చేపల కూర వండికి వెళ్ళాలని చెప్పి. तो बहन से मैंने पूछा ऐसा क्यों आप लाए हो बना के। वो कहती है कि पता नहीं मेरे मन में ऐसा क्यों प्रेरणा आ रहा था, प्रभु का दास के लिए मैं मछली का सब्जी बना के ఇలాంటి लाऊं। ఎన్నో కోకలు ఉండే నా జీవితంలో. ऐसा विषय कई सारे हैं मेरे जिंदगी में। వెనక్కి తిరిగి చూడలేదంటే చాలా మంది ఉంటారు బైబిల్ చదువుతలేదని చర్చి అయ్యి అనుకుంటారు చాలా మంది. तो पीछे मुड़ के मत देखो करके बोलने से बाइबल नहीं पढ़ रहा हूँ, चर्ची में नहीं जा रहा हूँ, ये बातें करके सोचते हैं। చిన్న చిన్న పనులలో నిర్లక్ష్యం చేయటం. तो छोटी छोटी बातों में लापरवाह करते हैं हम। అందుకే యేసు ప్రభు అన్నాడు इसलिए यीशु मसीह ने कहा, మత్తయి సువార్త 6:33 मत्ती के 6:33 అందరికి తెలుసు. सबको पता है। నిద్ర పోయించి లేచినా 1 2 1 2 2 2 4 2 3 6 ఇట్లా చెప్తాం మనం దేవుని వాక్యాలు చెప్పాలంటే. जैसे नींद से भी उठाने के बाद जैसे पहाड़ी सुनाते हैं, 2 एकम 2 2 दूनी 4 2 3 చెక్కలు చెప్తాం కదా. इसी प्रकार पहाड़ बताते हैं। 6:33 అందరు చెప్తారు. तो इसी प्रकार 6:33 सभी ఏంటి बताते చెప్పండి? हैं। क्या बताइए? నా నీతిని ముందు నా రాజ్యాన్ని ఎతకండి. पहला मेरे राज्य और धार्मिकता को खोज करो। నేను అక్కడ చెప్తున్నానండి. मैं एक बात कहता हूँ, ఒక్కొక్క వాక్యం నాలో జీర్ణించిపోయి తెలుసు. एक एक वचन मेरे अंदर अजम हो चुका है, पता है। ఎప్పుడే నాకు దేవుని పనే ముఖ్యం. तो कभी भी हो मेरे लिए परमेश्वर का काम ही पहला है। నేను చెయ్యాల్సిన అనుకున్న దాన్ని నేను ఆగను. जो मैं करना चाहता हूँ उसके लिए मैं रुकता नहीं हूँ। కాబట్టి इसलिए నీకు కూడా చెప్తున్నది आपसे भी कहता हूँ यही बात, నువ్వు మానవునితోటి దేవునితోటి నిష్కలంకంగా ఉండి పనులు చేయాలంటే 6వ అంశం ఒకటి ఉంది చెప్పాను మీకు. तो परमेश्वर के साथ मनुष्यों के साथ निष्कलंक प्रेम से रहकर काम करना है। అంటే यानी कि ఆ క్రీస్తు యొక్క పరిచర్యలో మనం ఉండాలి. प्रभु की परिचर्या में मैं रहना है। మనకు ఒక బాధ్యత ఉంది. हमें एक जिम्मेवारी दिया गया, మానవులతో మనం కలిసిమెలిసి ఉండాలి. इंसान के साथ हम मिलजुल के रहना है। సంఘంలో కలిసిమెలిసి ఉండాలి. कलिसिया में भी सबसे मिलजुल के ఎవరి रहना మీద కూడా ద్వేషం ఉండకూడదు. है। किसी के ऊपर भी गुस्सा नहीं होना ఎవరి మీద चाहिए, ద్వేషం పెట్టుకోకూడదు. किसी के ऊपर भी नहीं रहना కొన్నిసార్లు నేను चाहिए। చూస్తూ ఉంటాను मैं कई बार देखता हूँ लोगों को, దేశం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ క్రియలు కనపడతా ఉంటాయి నాకు. अगर उनके अंदर कोई ऐसा मनमुटाव है तो उनका कार्य से पता चल जाता है। ఓ, ఇతనికి అతని మీద ఈమెకి ఆమె మీద మొత్తానికి ఏదో ద్వేషం ఉంది. हाँ, इस भाई को उस भाई के ऊपर, इस बहन को इस बहन के ऊपर कोई ना कोई ऐसे द्वेष रखा है। అర్థమైపోద్దండి. व्यवहार से पता चल जाता అర్థమైపోయింది. है, तुरंत पता चल जाता ఎందుకంటే है। మేము దైవదాసులు మేము ఆత్మలో అభిషేకం పొందిన వాళ్ళం కూడా మాకు అన్ని క్లియర్ గా తెలిసిపోతాయి. क्योंकि प्रभु का दास है, आत्मा में अभिषेक पाए तो सारी बातें साफ साफ पता चल जाता है, साफ साफ पता चलता మనుషుల है। హృదయాలు అర్థంలో చూసి కనపడతా ఉంటాయి. जैसे इंसान के हृदय ऐसा दिखता है जैसे दर्पण में दिखता है। కాబట్టి 6 విషయాలు మనం గమనించాం ఈ రోజు. दूसरा का 6 विषय आज हमने सुना మీరు है। రాసుకున్న వాళ్ళు 6 విషయాలను జాగ్రత్తగా పరిశీలించండి. जो आपने लिखे हैं तो उन विषयों को ध्यान से परखिए। ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం, ఒక ముత్యం, ఒక బంగారం, మేలిం బంగారం లాంటిది. एक एक विषय जो है एक बहुमूल्य सोने की जैसा है, దాన్ని ధ్యానించుకుంటూ ఉండు. उसको ध्यान करते रहिएगा। అందుకని ఇంట్లో కూర్చొని అంటలేదు. इसके लिए घर ही में बैठे रहो करके नहीं बोल रहा हूँ। మన పనులు अपना काम खुद का करना ही चाहिए, చేసుకోవాలి. करना होगा। దేవుని పనులు దేవుని
పని చేయాలి. जब परमेश्वर का काम है तो परमेश्वर का काम करना है, దేవుని పని చేయాలి. करना है प्रभु का, ఎందుకంటే మన బాధ్యత కదా అది. क्योंकि प्रभु ने एक जिम्मेवारी दिया అందుకే है, కదా మానవుని సృష్టించింది. इसलिए तो परमेश्वर ने मनुष्यों को बनाया है, అందుకే కదా మనుషుల్ని రక్త మాంసం సృష్టించింది. इसलिए तो मनुष्यों को लहू और मांस से రక్త बनाया है. మాంసాలు ఎందుకు ఇచ్చాడండి? लहू और मांस क्यों दिया है? ఆత్మ అయిన దేవుణ్ణి రక్త మాంసాల వ్యక్తి దేవుణ్ణి భూమి మీద మహింపరచాలి, ఆజ్ఞలు పాటించాలి. आत्मरूपी परमेश्वर को ये लहू और मांस से भरा हुआ इंसान परमेश्वर की महिमा करना है. మన ముందున్న పని మనం చేయాలండి. हमारे सामने जो काम है उसे हमें करना है, దాన్ని మనం చాలు చేయకూడదు. उसको टालना नहीं चाहिए. అప్పుడు దేవుడు సక్రంగా పనులు నెరవేరుస్తాడు. ऐसे में परमेश्वर हमारे कामों ఆయనకి को జాలి पूरा వేస్తుంది మన మీద. ऐसे में परमेश्वर का हमारे మన पर మీద तरस आएगा. జాలి వేయాలి. हमारे पर परमेश्वर को तरस ఎప్పుడైనా आना है. దేవుడి కార్యాలు మన ద్వారా జరగాలంటే अगर परमेश्वर का काम हमारे जिंदगी में होना है तो ఆయనకి జాలి వేయాలండి. उनको हमारे प्रति तरस आना चाहिए. ఆయన గనక జాలి వేసింది అనుకో, अगर मान लीजिए उनको तरस आ गया, ఇక నీకు అద్భుతాలు అద్భుతాలు. आपकी जिंदगी में अद्भुतकारी ही అసలు నీ अद्भुतकारी. జీవితాన్ని ఎవడు ఆపలేడు ఇక. आपकी जिंदगी को कोई रोक नहीं सकता. ఎవడు నీ మీద అంత కక్ష ఏమున్నా క్రోధం ఎవరు ఆపలేరండి. आपके ऊपर कितना भी गुस्सा हो किसी को, फिर भी कोई भी रोक नहीं सकता आशीर्वादों ఆ को. దేవుని దయ పొందుకోవడానికి ఇప్పుడు 6 విషయాలు చెప్పాం. उस परमेश्वर का अनुग्रह पाने के लिए 6 विषय बताए 2 हैं. ఆరులు అయిపోయి 2-6 खत्म हो चुके हैं. 2 ఆరులు అయిపోయినాయా? 2-6 खत्म हो चुके हैं. 600 అట్లా వచ్చిందండి. इसी प्रकार 666 भी ఎన్ని आएगा. మెసేజ్ చెప్పినా 600 గారి గురించి మెసేజ్ చెప్పినా ఈ లేకపోతే అయ్యగారికి అదే గుర్తుకో, మళ్ళీ 600 అయిపోతే ఇదిగే పడుతుంది రేపు. तो 666 मोहर के बारे में कितने भी रीति से संदेश बताए, अगर ये बुनियाद की 666 के बारे में नहीं पता चले तो वो मोहर को लगाना ఏ पड़ेगा. కాపురైనా దైవదాసునైనా ఈ తెలియకుండా 600 అయిపోతే కొంచెం చెప్పుకుని వస్తున్నాడు అనుకోండి, अगर कोई भी चरवाहा ये आगे को बताए गए वचनों को ना जानते हुए केवल प्रकाशित वाक्य का 666 बारे में बताएगा, ఈ మనిషిలో ఉండాలండి. इसलिए ये सारी बातें एक इंसान के अंदर होनी चाहिए. రక్షించబడిన క్రైస్తవుల్లో ఈ ఉండాలండి. उद्धार पाए हुए मसीह में ये बातें होनी ఈ चाहिए. 6 విషయాలు ఉండాలి. ये 6 विषय होने ముందు चाहिए. ఒక 6 చెప్పాను నేను మీకు. पहले एक 6 का बताया मैंने, ఇప్పుడు ఒక 6 చెప్పాను. दूसरा 6 के बारे మళ్ళీ में నెక్స్ట్ बताया. మనం కూడుకున్నప్పుడు ఇంకొక 6 ఉంది. और जब हम इकट्ठा हो जाते हैं एक और 6 है, आखिरी ఇంకొక वाला 6 ఉంది. एक और 6 है, 6 కూడా ఉందాం. उसके बारे में ఈ भी सुनेंगे. 3 వార్లు కనుక కలిపితే ये तीनों विषयों को जोड़ेंगे, దీన్ని ఎవరైతే పాటించరో వాళ్లే 666 ముద్రకి యోగ్యులు. जो कोई ये तीनों विषयों को जोड़ के देखे उसी की जैसा जिंदगी नहीं है तो यही लोग है वो 666 मुहर लगाने के योग्य लोग ఇది ఒక बने. మర్మం అండి. ये एक गुप्त बात है. ఇంకొక విషయం చెప్పమంటారా? एक और बात बताऊं, ఆ ప్రకారం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్న మానవుని సంఖ్య అన్నాడు. అది प्रकाशित वाक्य 13 अध्याय में बताए गए इंसान की संख्या. మనమేమనుకుంటాము? हम क्या सोचते हैं? ఓ 666 అంటే 664 665 అంటే ఇది మానవ సంఖ్యలు కదా, మానవులు లెక్క కదా అనుకుంటున్నాం మనం. हम सोचते जैसे गिनती होती है 664 665 ऐसा 666 करके सोच रहे. అనుకో అది కాదండి ఇది. ऐसा नहीं है. ఇక్కడ నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు 3 ఆరులు. अभी मैं बता रहा हूँ ना 3-6 की ఇది बारे में. మానవుని సంఖ్య అంటే మానవుల్లో ఉన్నదే ఇది. यानी कि इंसान के अंदर की ही विषय है ఈ ये మనుషులో ఉన్నవే ఇవి. इंसान के अंदर का ही ఇది विषय है. రేపు రూపురేఖలు దాల్చుద్ది. ये इसका कल रूप धारण करेगा. ఇప్పుడు ఈ 660 ప్రవేశపెట్టి దేవుడు ये 666 का प्रवेश करने वाला कौन है? దేవుడు బాబు परमेश्वर नहीं है, క్రీస్తు విరోధి. मसीह विरोधी. ఇప్పుడు ఆళ్ళు నేను చెప్పానే, ఇప్పుడు 6 విషయాలు, మొన్న 6 ఇలా 6 చెప్పానే, मैंने जो पहले की 6 अब की 6 जो बताया हूँ, ఈ విరుద్ధ కార్యాలన్నీ ఆళ్ళే ఉంటాయండి. इसका विरुद्ध हर एक कार्य उस मसीह विरोधी ఇప్పుడు में రేపు रहेगा. చెప్పబోతున్నాను 6, और जो एक दिन बताने वाला हूँ और 6 అది కూడా ఆళ్ళే వచ్చుదండి. वो भी उसी के अंदर रहेगा. ఇది కలిపే ये सारे मिला के 666. 666. అర్థమైందా మీకు? समझ में आ ఇప్పుడు गया? ఎవరైనా 660 మెసేజ్ కానీ చెప్తే, अगर कोई 666 के बारे में बताएगा मैसेज, బాబు మా పాస్టర్ గారు చెప్పాడు ఇవన్నీ నీలో ఉండేది గమనించండి. अगर हमारे पास्टर जी ने बताया है इस तरह के लक्षण है कि नहीं ఇవి करके ఉండగా లేవయ్యా నీ దగ్గర ముందు చెప్పు, లేకపోతే నీకది మూడుతో చెప్పండి. तो ऐसे लक्षण है कि नहीं तो ऐसा लोगों के ऊपर भी वो मोहर लग जाएगा. అందుకే మాట తెలుసు, इसलिए मसीह यीशु ने एक बात कहा है, వాక్యం అనేదంట 2 అంచుల ఖడ్గం అంట. वचन जो है 2धारी तलवार है. ఎట్లా చెప్పేవాడికి తగులుద్ది, వినేవాడికి తగులుద్ది. ऐसा है कि बताने वालों को भी लगेगा, सुनने वालों को भी लगेगा. ఎందుకన్నాడు 2 అంచుల ఖడ్గం అని? क्यों कहा है 2धारी तलवार है बोल के? ఇప్పుడు ఆ కత్తికి కనుక పొదులు లేదనుకోండి, अगर उस तलवार को पहना नहीं है, దాన్ని ఉపయోగించామనుకోండి, अगर उसको इस्तेमाल करेंगे, ఆ ఉపయోగించిన వ్యక్తి కనుక దాన్ని పడితే ఆ పొదులు ఎప్పుడు తిరిగి మొఖాన్ని కొడుతుంది, अगर पहना ना होने की वजह से किसी भी चीज पे उसको टक्कर लगाएंगे तो वो वापस आ जाएगा, తిరిగి మొఖాన్ని కొడుతుంది. तो एकदम शक्ल पे लगेगा. దాని అర్థం అదన్నమాట. इसका मतलब यही है. అందుకే అన్నాడు इसलिए कहता है పొదును గల కత్తి అన్నాడు. इधर तो पहना वाला तलवार है करके बोला. పొదును గల కత్తి ఏం చేస్తుంది? पहना वाला तलवार क्या करेगा? దానిలో కనబడిపోతాయి. जैसा लगाएगा तो कट जाएगा, లక్ష్యం పూర్తి అయిపోద్ది. आपका लक्ष्य पूरा हो जाएगा, లక్ష్యం పూర్తి आपका అయిపోద్ది. लक्ष्य पूरा हो जाएगा. అట్లా యేసు ప్రభు చెప్పిన ఎన్నో ఉండేయండి. इस तरह मसीह यीशु का कहने वाला वचन कई सारा है.
అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस సారీ, कहता है, యోహాన్ అంటాడు, यूहन्ना कहता ఇది है, కొత్త ఆజ్ఞలు కాదు, మనకు తెలియని ఆజ్ఞలు కాదు. మేము చెప్పేది కొత్త ఆజ్ఞలు ఏం కాదు, తెలియని ఆజ్ఞలు ఏం కాదు. यूहन्ना बोलता है जैसा है ये सारे कोई नया आज्ञा नहीं है, मैं जो कहता हूँ कोई भी अनजाने वाले विषय नहीं है, కానీ దాన్ని మనం మన జీవితంలో అమలు చేసుకుంటూ ఉండాలి. लेकिन इन बातों को हमारे जिंदगी में अमल करता रहे। బైబిల్లో ఉన్న ప్రతి అంశం మన జీవితంలోకి రావాలండి, बाइबल के अंदर के हर एक विषय हमारी जिंदगी में आना चाहिए, కనపడాలండి, दिखाई देना కనపడాలి. चाहिए, दिखना నేను है। లోపల ఉందో టన్నుల విశ్వాసం అనుకోబాకండి, मेरे अंदर टन्नो टन्नु विश्वास है करके मत सोचना, బయటికి కనపడాలి. वो ऊपर वो दिखना है। అది కనపడినప్పుడే जैसे दिखता అందుకే है तो- క్రియలేని విశ్వాసం మృతం అని. इसलिए कहा गया कि कार्य के बिना विश्वास मरा हुआ है। మీరు నోట్స్ రాసుకుని ఉంటారు, आप लोगों ने कुछ नोट्स लिखा होगा, చదవచ్చిన వాళ్ళు నోట్స్ రాసుకోండి. जिनको पढ़ना जानते हैं वो लोग लिखना शुरू कीजिए। వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చక్కగా చదువుకొని చక్కగా మంచిగా ప్రార్థన अब చేసుకోండి. अकेले में बैठ के अच्छी तरह उसको ध्यान कीजिए और కాబట్టి प्रार्थना ఇంకొక करें। వారు ఉంది, एक और चीज है, నెక్స్ట్ గా ఆ గురించి వివరించుకుందాం. और अगले बार जब मिलेंगे तो उसके बारे में మన बताएंगे। టైం అయిపోతుంది కదా, हमारे पास टाइम खत्म हो రెండు रहा తలలు है। ఉంచుకుందాం. आइए सर झुकाइए, చిన్న ప్రార్థన, छोटी सी చిన్న प्रार्थना ప్రార్థన करें। ఇష్టం మనం ప్రార్థన आइए నడిపిస్తాం. प्रार्थना करेंगे। हे सृष्टिकर्ता पिता परमेश्वर, धन्यवाद प्रभु जी। प्रभु जी आपकी महान कृपा के द्वारा प्रभु जी उत्पत्ति का अध्ययन को प्रभु जी करने के लिए कृपा दिया, धन्यवाद। इसके द्वारा प्रभु जी इसके अंदर छिपी हुई बातों को जो 666 मुहर आने वाला है, लगने वाला है, मसीह विरोधी लगाता करके हम सुनते आ रहे प्रभु जी, मगर किसके ऊपर लगेगा, क्यों लगेगा करके प्रभु हम उत्पत्ति का सर्वे के द्वारा प्रभु जी जान पा रहे, उसके लिए मैं धन्यवाद करती हूँ। सुने हुए वचन प्रभु जी अभी जो 666 के लेकर प्रभु जी 3 बार 3 भाग करके 3-6 को बता रहे प्रभु जी, सुनी बातों का अनुसार अपना आप को सारी हर एक विश्वासी जांचे परखे, अगर मैं ऐसा नहीं हूं तो मैं ही मसीहा विरोधी हूँ और मुझ पर ही वो मोहर लगाया जाएगा। मोहर लगेगा तो मुझे छोड़ दिया जाएगा, मैं संसार में छोड़ दिया जाऊंगा, परमेश्वर के राज में नहीं जाऊंगा करके समझने के लिए सहाय कीजिए परमेश्वर। प्रभु जी आइए वचन प्रभु जी सबका हृदय में काम करना है परमेश्वर, इसलिए सुनी वचन के अनुसार आप किसको जानना है, किसको प्यार करना है, हम कैसा रवैया रखना है, हमके मसीह में कैसा पवित्र जिंदगी जीना है, तमाम बातों को समझने के लिए शक्ति दीजिए प्रभु जी। सुनी हुई बातों को अनसुनी ना करें परमेश्वर, उसको मनन करते जाए, ध्यान करते जाए, क्योंकि तेरा वचन ही हमें जीवन देता है, बचाता है परमेश्वर। धन्यवाद करते हुए यीशु के नाम से दुआ मांगते हैं, आमीन।